ఇక్కడి నుంచి మా ఊరు స్టార్ట్ అవుతుంది. అక్కడ కనిపిస్తున్న చెట్టు ఉన్నది కదా, అది ఎలక చెట్టు. దానికి ఉన్న కాయలు చాలా తిన్నాము చిన్నప్పుడు, మా సావిత్రవకు తెలియకుండా. కొంచెం ముందుకు వస్తే అక్కడ చిన్న ట్రాన్స్ఫారం ఉంటుంది. అక్కడ చిన్నప్పుడు ఆవులు, ఎనుములు, దొడ్లు ఉండేటివి. కొంచెము ముందుకు వస్తే దాని పక్కన సరకారు చెట్లు ఉంటాయి. ఆ సరకారు చెట్లలో ఉన్న ప్లేస్లో మేము క్రికెట్ ఆడేవాళ్ళం చిన్నప్పుడు. అక్కడ ఎవ్రీ టైము బాల్ ఆడేటప్పుడు ఆ పక్క వెనకాల ఉన్న ఇంట్లోకి పడేది. అక్కడ సుబ్బలక్ష్మి అవ్వ ఉండేది. అవ్వ తిట్టుతూ ఉంటుంది, ఎప్పుడు బాల్ ఎక్కడికి వస్తుంది ఎందుకు అని. అయినా ఆడకుండా వాళ్ళం, అలా తిట్టించుకున్నా కూడా వాళ్ళు ఆడుకుంటానే ఉండేవాళ్ళం. మేము ఎప్పుడు ఆడుకున్నా కానీ ఇంట్లో వాళ్ళు అరిసేవాళ్ళు, ఎందుకు చదువుకోవడం లేదు మీరు అని. ఇక్కడ కనిపిస్తున్న స్కూల్లో మేము ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు చదువుకునే వాళ్ళము. ఇది స్కూల్ ఎంట్రన్స్. ఈ స్కూల్లో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. మేము క్రికెట్ ఆడుకునే వాళ్ళము, డివింటర్ ఆడుకునే వాళ్ళము, దొంగ పోలీసు ఆడుకునే వాళ్ళము, తొక్కుడు బిళ్ళ, పత్తాలు, చాలా ఆడుకునే వాళ్ళం. మెయిన్గా ఇక్కడ మేము సమ్మర్లో ఈతకు వెళ్ళి వచ్చి ఇక్కడే క్రికెట్ ఆడుకునే వాళ్ళము. మధ్యాహ్నం పూట భోజనం చేయము ఏమీ చేయము, ఇక్కడే ఈత ఆడుకోవడం, ఇక్కడికి వచ్చి క్రికెట్ ఆడుకోవడం. చాలా చిన్న రూల్స్ ఇక్కడ. ఆ కైలో పడితే అవుట్, డైరెక్ట్ పడిన అవుట్, దొల్లుకుంటా పోతే 4. సమ్మర్లో ఎక్కువ ఊర్లో ఉన్న పెద్దోళ్ళు, పిల్లకాయలు అందరం ఈ స్కూల్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ చాలా చల్లగా ఉండేది. ఓ పక్క ఆడుకుంటూ, ఓ పక్క పెద్దోళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉండేది అప్పుడు చిన్నప్పుడు. అలాగే ఇంకొక మెమరీ ఉన్నది ఫ్రెండ్స్ ఈ స్కూల్లో. ఇక్కడ స్కూల్లో మేము క్రికెట్ ఆడేటప్పుడు బాల్స్ కొట్టినప్పుడల్లా వెనకాల ఉన్న ఇంట్లో పడేవి. అప్పుడు అక్కడ మిద్దెలు అవేం లేవు, కానీ అప్పుడు కొటాలు ఉండేవి ఫ్రెండ్స్. అక్కడ రఘురామ్ తాత ఉండేవాడు. ఆ తాత ఇంట్లో బాల్ పడితే ఒక్క బాల్ కూడా ఇచ్చేవాడు కాదు తాత. అయినా మేము దొంగతనంగా తాతగాడికి వెళ్ళి ఏదో మాటలు చెప్పి 1కి 2 బాల్ ఎత్తుకొచ్చుకునేవాళ్ళం. ఇక్కడ డివిండర్స్ అంటే చాలా గేమ్స్ ఆడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఉన్న పిల్లకాయలు ఎవ్వరు ఆడుకోరు ఫ్రెండ్స్. చాలా మెమరీస్ ఉన్నాయి ఈ స్కూల్లో, ఎప్పటికీ మేము మర్చిపోలేము. ఈ స్కూల్లో ఆడుకునేటప్పుడు ఈ గోడ మీద కూర్చొని ఒక క్రికెట్ ఆడుకుంటుంటే చిన్న పిల్లకాయలు కోతి కొమ్మచ్చి ఆడుతూ ఉంటారు. ఆ స్కూల్ ఉన్నది కదా ఫ్రెండ్స్, కొత్తది. ఆ బిల్డింగ్ ఇప్పుడు కొత్తగా కట్టించారు, ఒక 5 years బ్యాక్. అంతకుముందు అక్కడ చెట్లు ఉండేవి, టేకు చెట్లు అవన్నీ ఉండేవి. మేము క్రికెట్ ఆడేటప్పుడు ఇదే మాకు స్టెంప్స్. అక్కడ ఇటుక రాయితో లైన్ గీసుకొని ఆడుకునే వాళ్ళం. ఇక్కడ స్కూల్ బయట తొక్కుడు బిళ్ళ, గోళీలాట, ముట్టాట ఆడేవాళ్ళం. ముట్టాటలో మమ్మల్ని దొంగలు చేసి చాలా చేపు కుంటించేవాళ్ళు ఫ్రెండ్స్ సమ్మర్లో. అలాగే ఇట్లా చూస్తే ఇది మాకు పలగడ అంటారు. ఈ దారిలో మేము స్కూల్కి వెళ్ళే వాళ్ళము, హై స్కూల్కి, ఈతకి. అక్కడ కనిపిస్తున్న చెట్టు కింద మేము గోళీలు ఆడేవాళ్ళం చిన్నప్పుడు. సమ్మర్లో ఎక్కువ ఆడేవాళ్ళము. గెలుచుకున్న గోళీలన్నీ చెడ్డీలు ఆ పక్క జోబీలు కొన్ని, ఈ పక్క జోబీలు కొన్ని వేసుకొని గలగలగలా నేర్చుకుంటూ ఈవినింగ్ వరకు తిరుగుతూ ఉండేవాళ్ళం. మేము ఎన్ని గెలుచుకున్నామని చెప్పుకునేవాళ్ళం. అక్కడ కనిపిస్తున్న ప్లేస్లో తాత వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, నాన్న వాళ్ళు, మామవారు అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఊర్లో గురించి. ఏమేమి జరుగుతున్నాయి, ఎవరెవరు వచ్చారు, ఏమేమి పంట వేశారు అన్నీ కనుక్కుండేవాళ్ళు. ఈ రోడ్డుని మేము నడివీధి రోడ్డు అని అంటాము. కొంచెం ముందుకు వెళ్తే మాకు ఇంకొక మెమరీ గుర్తుకు వస్తున్నది. అది ఏమిటంటే కొంచెం ముందుకు వెళ్తే అక్కడ 3 చింత చెట్లు ఉంటాయి. ఆ చెట్లకి ఓనరు అచ్చమ్మవ్వ. చిన్నప్పుడు మేము ఆ అవ్వకు తెలియకుండా మధ్యాహ్నం పూట వెళ్ళి 10 గంటలకు, 12 గంటలకు, 1 గంటకు అటు వెళ్ళి అవ్వకు తెలియకుండా చింతకాయలు రాళ్లతో కొట్టి తీసుకునేవాళ్ళం. అవ్వ ఏడన్నా వస్తుందా లేదా అని ఉండమని చెప్పేవాళ్ళం ఒకరిని. ఒకవేళ అవ్వ వస్తున్నట్లయితే పరిగెత్తేది ఫ్రెండ్స్ మేము, ఎవరికి దొరకకుండా. ఆ చింత చెట్లకు చింతకాయలు కాస్తాయి, బాగా కాస్తాయి సమ్మర్లో. అవి రాళ్లతో కొట్టిన కాయలను మేము రోట్లో వేసి ఉప్పు, కారము, జీలకర్ర అవన్నీ వేసి బాగా దంచి, పొరకపుల్ల ఉంటుంది కదా, పొరకపుల్ల కానీ భోజపుల్ల కానీ దానికి చెక్కి మధ్యాహ్నం పూట నోట్లో పెట్టుకొని సప్పరించుకుంటూ ఊరంతా తిరుగుతూ, అలాగే ఈతకు వెళ్ళి ఈత ఆడుకొని, బడికాడికి వచ్చి బడిలో ఆడుకొని చాలా చేసేవాళ్ళం. అలాగే నాకు ఇంకొక మెమరీ గుర్తుకొస్తున్నది. జామకాయలు చిన్నప్పుడు దొంగతనం చేసేవాళ్ళం. ఎవరి చెట్టుకు అనుకుంటున్నారు? బోన్పల్లవ చెట్టుకి.
అవ్వని ఒక పక్క మాట్లాడుతూనే ఇంకో పక్క జామకాయలు పిక్కొని తినేవాళ్ళం అవ్వకు తెలియకుండా. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. మేము ఇంకా చాలా గేమ్స్ ఆడేవాళ్ళం. బండలాట, కట్టెల ఆట, సన్నకుప్పలు సన్నబియ్యము, డికోరి, డీవిండరు, దొంగ పోలీస్ ఆట, అంటేసుకునే ఆట, బండలాట, గాజుప్పులాట, ఇవన్నీ ఆటలు. మెయిన్గా మమ్మల్ని అన్నవాళ్ళు, బాబాయ్ వాళ్ళు, వీళ్ళు ఉంటారు కదా, మామ వాళ్ళు, మాకన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మమ్మల్ని డికోరీలో, డివిండర్లో, కట్టెలాటలో మమ్మల్ని దొంగల్ని చేసి ఏడిపించేవాళ్ళు, ఊరంతా కుంటించేవాళ్ళు. సమ్మర్ వచ్చిందంటే మాకు గుర్తుకొచ్చేది ఈతకాయలు. మేము పిల్లవాళ్ళమందరం కలిసి ఏటిలోకి వెళ్ళి ఈతకాయలు కోసుకొని వచ్చి గుత్తులు ఒరిగిడ్డి వాములు దాచుకొని ఒకరికి తెలియకుండా ఒకరము వెళ్ళి కాయలు తీసుకొని జోబీలలో వేసుకొని తింటూ సమ్మర్ని అలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఒక్కొక్కసారి ఈతకి వెళ్ళినప్పుడు కూడా తినేవాళ్ళము. అలాగే సమ్మర్లోనే బిక్కికాయలు దొరుకుతాయి, అవి కూడా తీసుకొని వచ్చి మాగబెట్టి తినేవాళ్ళము. వానలు పడినాయంటే మాకు ఏట్లోకి నీళ్ళు వచ్చేవి. ఎర్ర నీళ్ళు వచ్చినప్పుడు చేప పిల్లలు, చేపలు బాగా వచ్చేవి. అవి పట్టి ఇంటికి తీసుకువెళ్తే ఇంట్లో వాళ్ళు మమ్మల్ని తిట్టేవాళ్ళు, ఎందుకురా ఏమన్నా అయితే ఏంది పరిస్థితి అని. అయినా కూడా తీసుకొని వచ్చి ఇంట్లోకి ఇచ్చేవాళ్ళము.
love me